దేవుడు అంటున్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. అయితే స్తుతి అనేది కూడా ఒక చోట ఉండదంట. ఎక్కడ ఉండదంట? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం. పాతాళమని నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఇన్ని మేలులు దేవుని యొద్ద నుండి పొందుకొని, ఇన్ని ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి పొందుకొని, అబ్బా తండ్రి అనగానే నేనున్నాను అని చెప్పి, నీ తల్లి అయినా మరచును కానీ, తండ్రి అయినా విడుచును కానీ, నేను నిన్ను మరువను విడువను అని చెప్పిన ఆ దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ప్రతి క్షణము సమయోచితమైన సహాయము నీకు కలగచేసి నిన్ను ఆదుకునే విధానాన్ని మరచిపోయినట్లయితే, ఒకవేళ నీవు మరి సోమరిగా ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించనటువంటి స్థితిలో ఉంటే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, పాతాళమున నీకు కృతజ్ఞత కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఎందుకంటే నీవు దేవుని పక్షముగా నీవు నిలవబడి, ఇదిగో నా ప్రభువు నా పక్షంగా నా జీవితంలో ఇన్ని అద్భుత కార్యాలు చేశాడని చెప్పి నిత్యము ఆయన యందు ఆనందించుచు, ఉల్లసించుచు, పరవశించుచు మరి నీవు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించకపోతే నీవు ఎటువంటి స్థితిలో ఉన్నట్లు? పాతాళములో ఉన్నట్టు, మృతిలో ఉన్నట్టు, అంటే చచ్చిన వారితో సమానం అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది అనమాట. మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సత్యం ఎవరండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట, నేనే మార్గము, సత్యము, జీవము అని. నీవు ఆయనను ఆశ్రయించాలి. ఏం ఆశ్రయించాలి? ఏ విషయంలోనైనా సరే నీవు ఆశ్రయించవలసింది ఎవరంటే యేసుక్రీస్తు వారిని మాత్రమే నీవు ఆశ్రయించాలి. కానీ నీవు దేనిని ఆశ్రయముగా చేసుకోవడానికి వీల్లేదు. ఎవరిని ఆశ్రయించాలి అంటే సత్యమైనటువంటి, జీవమైనటువంటి, ఆ జీవ ప్రదాత అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీవు నేను ఆశ్రయించాలి.